ప్రజాగలం యాత్ర పేరుతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్న చంద్రబాబు ఈ రోజు సీఎం సొంత జిల్లా అయిన కడపలో పర్యటించనున్నారు. ప్రొద్దుటూరు పుట్టుపత్తి సర్కిల్లో జరిగే ప్రజాగలం బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. దీంతో పాటు మైదుకూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో బాబు ప్రచారం నిర్వహిస్తారు. రాత్రి శ్రీకాళహస్తిలోనే బస చేరున్నారు చంద్రబాబు. ప్రజాగలం యాత్ర పేరుతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్న చంద్రబాబు ఈ రోజు సీఎం సొంత జిల్లా అయిన కడపలో పర్యటించనున్నారు. ప్రొద్దుటూరు పుట్టపర్తి సర్కిల్లో జరిగే ప్రజాగలం బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. దీంతో పాటు మైదుకూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో బాబు ప్రచారం నిర్వహిస్తారు. రాత్రి శ్రీకాళహస్తిలోనే బస చేరున్నారు చంద్రబాబు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం. రైట్ శ్రీనివాస్, ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? ఎందుకంటే జగన్ వైసీపీ అధినేత సీఎం జగన్ యొక్క సొంత నియోజకవర్గంలో ఈరోజు చంద్రబాబు పర్యటన ఉండబోతుంది కదా, సో ఏ విధంగా ఉండబోతుంది, ఆ డీటెయిల్స్ ఏంటి? పార్టీల ప్రధాన అధినేతలు కూడా ప్రస్తుతం ఈ కడప జిల్లా మీద ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రస్తుతం ఎన్నికల సంకారానికి బస్సు యాత్ర చేపట్టడంతో పాటు ప్రధానంగా మేమంతా సిద్ధం అనే నినాదంతో ఇప్పటికే రోడ్ షో పాటు భారీ బహిరంగ సభల్లో కూడా విశేష జనవాహిని కూడా గుమ్మగుడితో ప్రస్తుతం ఫుల్ జోష్ లో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ నుంచి కూడా అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం కడప జిల్లా మీద కూడా ఫోకస్ పెట్టినట్టు తెలుసు. అందులో భాగంగానే మరి కాసేపట్లోనే పొద్దుటూరు శివాలయం సర్కిల్లో భారీ రోడ్ షో కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ శ్రేణులు అలాగే నియోజకవర్గాల వ్యాప్తంగా పార్లమెంట్ సెగ్మెంట్ వర్గాల వారీగా ఇప్పటికే పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు చేరుకున్నారు. ఎక్కడ పట్టినా కూడా ఈ రోడ్ షోకు కూడా చంద్రబాబుకు ఆదరణ లభించడంతో ప్రస్తుతం వైసీపీ పార్టీతో పాటు ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద బాణాలు ఎక్కువ పెట్టి సంధిస్తున్నారు. మాటలు కూడా అదుపు తప్పే విధంగా కూడా ఈ రోడ్ షో నిర్వహిస్తున్న క్రమంలో ప్రస్తుతం కడప జిల్లాలో చాలా ఏ విధంగా మాట్లాడబోతున్నారు అనేది కూడా ఉత్కంఠ ఉంది. వైసీపీ శ్రేణులు అందుకు తగ్గట్టుగానే ఖండించేందుకు కూడా ఇప్పటికే సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇప్పటికే మరి కాసేపట్లో నెల్లూరు జిల్లా నుంచి పొద్దుటూరుకు చేరుకున్న చంద్రబాబు నాయుడు రోడ్ షోలో శివాలయం సర్కిల్లో మాట్లాడుతున్నారు. అయితే ప్రధానంగా ఇప్పటికే ఇతర నియోజకవర్గాలు, ఇతర జిల్లాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద అలాగే వైసీపీ అవినీతి మీద కూడా ప్రస్తుతం ఎక్కువ పెట్టి ఆయన ప్రశ్నలు కూడా సంధించే విధంగా ప్రశ్నలు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేది. దాంతో పాటు ప్రస్తుతం వైఎస్ వివేకానంద రెడ్డి కూడా హత్య మీద కూడా చాలా కీలకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. కుటుంబం మీద కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ నేపథ్యంలోనే ఎటువంటి ప్రసంగం ఉండబోతుంది చంద్రబాబు నాయుడు కూడా చాలా ఉత్కంఠ అయితే నెలకొంది. రైట్.